చెప్పండి అన్న, జుబ్లీహిల్స్ ఎన్నికల భాగంగా వివిధ పార్టీలు కూడా ప్రచారంలో పబ్లిక్ అంతా కలవడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన మంచి పనుల గురించి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 6 గ్యారంటీలు ఇచ్చినామంటున్నారు. బీజేపీ పార్టీ క్యాండిడేట్ కూడా కేంద్రం నుంచి అనేక రూపంలో మేము బడ్జెట్ తీసుకొచ్చాం మీ రాష్ట్రానికి. సో ప్రజలను అభివృద్ధి చేసే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మా పార్టీ లేకపోయినప్పటికి కూడా మేము ప్రజలను అండుదండై మేము ఉంటున్నాం కాబట్టి మా ఓట్లు వేయాలి అని చెప్పేసి బీజేపీ కూడా కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ గతించిండు మాగాటి గోపీనాథ్, ఆయన కుటుంబానికి కూడా వాళ్ళ భార్యకు వాళ్ళ సతమ్యానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆమె కూడా మా భర్త ఎంతో అభివృద్ధి చేసిండు అని చెప్పేసి కూడా ఈ కాన్స్టిట్యున్సీని నాకు ఓటేయాలని చెప్పేసి కూడా ఆమె పోతున్నది. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎటువైపు ఉంటున్నారు? ప్రజలు 6 గ్యారంటీని ముందు చెప్పారు కదా, 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ అమలైంది. ఏది? బస్సు ఫ్రీ. ఆ బస్సు ఫ్రీ అంటే కూడా జుట్టులు పట్టుకొని కొట్టుకుంటారు లేడీస్, అది ఒకటే. ఇంకా నా 5 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా కరెంట్ ఫ్రీ రాలేదు, 500 గ్యాస్ ఫ్రీ రాలేదు, 2500 లేడీస్కి ఇస్తాను అది కూడా రాలేదు. టోటల్ అది బీజేపీ అంటే బీజేపీ ఏమున్నదన్న, తిండి మీద జిఎస్టీ, చచ్చిపోతే తెల్ల బట్ట వేసుకుంటారు కదా దానిపై జిఎస్టీ, అన్నిటి మీద జిఎస్టీ వేసి వాళ్ళేం మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళకి అసలు ఎవరు కాంగ్రెస్ కి బీజేపీకి ఎవరు కూడా ఓటేయారు. బీఆర్ఎస్ కి బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన చూసిర్రు కేసీఆర్ గారి, 2 సంవత్సరాల పరిపాలన రేవంత్ రెడ్డి చూసిర్రు. ప్రజలే ఓటు అడగనికి పోతే వాళ్ళే అంటుర్రు 10 సంవత్సరాల పాలన బాగుండే, 2 సంవత్సరాల పాలన బాగలేదు, బీఆర్ఎస్ కి ఓటేస్తా అంటారు వాళ్ళు. అంటే 3 పార్టీలు కూడా ఉరావరి ఇక్కడ తలపెట్టడం అనేది అయితే జరుగుతుంది. మేమంటే మేమనే దశలో ఇక్కడ దూసుకుపోతున్నారు జుబ్లీహిల్స్ ప్రజల వద్దకు. సో కానీ కాంగ్రెస్ మాత్రం ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నది ఈ ఎలక్షన్ను. సో అక్కడ నిరుద్యోగులు కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి అయితే జుబ్లీహిల్స్లో జెండా ఎగరవలసిందే కాంగ్రెస్ జెండా అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ నుంచి స్థానిక సమస్యలలో కూడా ప్రజలు మా వైపు ఉన్నారని తెలవడానికి జుబ్లీహిల్స్ ఎన్నికలే ప్రధానం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా నమ్ముతుందన్న. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రజాపాలన అని తీసుకొచ్చిండు, ప్రజాపాలన కాదు ఇది, గుండెల పాలన నడుస్తుంది తెలంగాణలో. పట్టపగలు కాల్పులు, దొంగతనాలు, ఎక్కడ పోతే దొంగతనాలు. రెండోది ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఒక్కొక్కరు అంతు చూస్తా అంటుండు, అంటే ఎమ్మెల్యే కాక ముందు అంతా చూస్తా అంటుండు, అయిన తర్వాత ఏం చేస్తావు? అది కూడా ప్రజలు ఆలోచిస్తారు. జూబ్లీహిల్స్ ప్రజలకు మొత్తం తెలుసు ఎవరి పాలన బాగుండే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, పక్కా బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తారు. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ నేను లోకల్ క్యాండిడేట్, నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా, నేను లోకల్, నాకు అన్ని కమ్యూనిటీలతోనే నాకు ఎంతో పరిచయాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆయన ఓటర్లను దగ్గరకు పోయి ఆయన మాట్లాడుకోవడం, ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి కన్నీళ్ళు పెడితే ఓట్లు రావు. సో మనం చేసిన పథకాలు ఏంటి, మనం ప్రజలకు అందిస్తున్న తీరేంటి అని చెప్పేసి ఇక్కడ అడగాలి ఆమె అని చెప్పేసి కూడా ఆమె నిలదీయాలని చెప్పేసి కూడా ప్రజలకు సూచన చేస్తున్నాడు. కాంగ్రెస్ గెలిచిన 2 సంవత్సరాల్లో అంటే 22 నెలల్లోనే జుబ్లీహిల్స్కు 200 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చాం. మళ్ళీ మేము గెలిచిన తర్వాత ప్రజల అభివృద్ధి కోసం ఇంకా ముఖ్యమంత్రితో మాట్లాడి ఇంకా ఎంత కావాలంటే అంత అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా ఆయన ప్రధాన మీడియా ఛానల్ కూడా చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నవీన్ యాదవ్ అంటూ నా ఇలాకా అంటే పట్టేదారా జూబ్లీహిల్స్ కి? జూబ్లీహిల్స్ ప్రజలకు ఓటర్లకు 200 గజాలు 300 గజాలు రాసిచ్చిండే మీ నాన్న నీ కలిసి ఎట్లా ఓటేస్తారు? నీ ఎలాక ఎట్లయితుంది? అందరు కాంటెస్ట్ చేస్తారు. గెలిచిన తర్వాత ప్రజలు ఎవరికి మంచి ఉంటే వాళ్ళకి ఓటేస్తారు. రౌడీల గుండెలకు ఓటు వేయరు కదా అన్న, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని ఓట్లు అడగాలి అని చెప్పేసి కూడా ప్రధాన 2 పార్టీలు కూడా దండయాత్ర చేస్తున్నాయి బీఆర్ఎస్ అభ్యర్థి పైన, బీఆర్ఎస్ పార్టీ మీద. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు 200 పెన్షన్ ఉండే, కేసీఆర్ గారు 2000 పెన్షన్ చేసిండ్రు. షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి 1,00,000 రూపాయలు చేసిండు. ఇంకా ఏం కావాలి అభివృద్ధి అంటే? ఇంకా ఏం కావాలన్న అభివృద్ధి అంటే? అవును, ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నాము, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది. దేశంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో దక్కుతుంది అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరుగుతుంది. రైతులకు రుణమాఫీ అంటే రుణమాఫీ. కేసీఆర్ పెట్టిన ఏ పథకం కూడా ఇక్కడ నిలిపివేయడం లేదు, అందరికి అన్ని అందిస్తున్నాం ఏదైతే మేము చెప్పినామో. సో కేసీఆర్ పెట్టిన పథకాలు అందిస్తున్నాం, మళ్ళీ మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రజలకు ఏదైతే ఇస్తామన్నామో అన్ని ఇస్తున్నాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇప్పుడు 15,000 రైతు బంధు ఇస్తా అని మోసం చేసిండు, 13,000 ఇచ్చిండు. రైతు బీమా కట్ చేసిండు. ఇప్పుడు వీళ్ళు ఇంత మాట్లాడుతారు కదా, పల్లెటూరు ఏదైనా ఎలక్షన్ ఉంటే పోయిన తర్వాత ప్రజలు రైతులు వెంబడిపడి కొట్టి పంపించేస్తారు కాంగ్రెస్ వాళ్ళకు. అలాంటి పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటే హైదరాబాద్ లో ఎలక్షన్ అవుతుంది అర్థమైతే లేదు. అది పల్లెటూరు ఎలక్షన్ ఏదైనా గ్రామ పంచాయత్ కానీ మున్సిపల్ ఏదైనా కానీ వెంబడిపడి కొట్టే పక్కా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకు. చెప్పండి అన్న, మరి ఇక్కడ
ఎలక్షన్ క్యాంపింగ్ లో భాగంగా కూడా మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ కి సంబంధించిన వాళ్ళ మీద కూడా వాళ్ళ కూతుర్ల మీద కూడా కొంచెం కేసులు నమోదైనాయి అన్న. దీన్ని ఎట్లా చూస్తారు చెప్పండి? ఇప్పుడు ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు, వాళ్ళ కూతురుపై దాడి చేస్తున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏం కావాలండి? సామాన్య ప్రజలైతే లెక్కనే ఉండదు. ఒక ఎమ్మెల్యే కూతురు పైన వీళ్ళు కేసు చేస్తున్నారు అంటే చిన్న పిల్లలు పాపం వాళ్ళ మీద కేసు వస్తే జూబ్లీ సామాన్య ప్రజలు ఎక్కడ పోవాలి? వాళ్ళకి ఎప్పుడు కూడా ఏమైనా చేయొచ్చు. వీళ్ళు ప్రజలు అర్థం చేసుకోవాలి, జూబ్లీ ప్రజలు. సో ఇక్కడ జూబ్లీస్ కి సంబంధించి మైనారిటీ ఓట్లు కూడా ప్రధానం. దాదాపుగా 1,20,000 పైగా ఓట్లు ఉంటాయి జూబ్లీస్ నియోజకవర్గంలో. మరి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉందా? ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేటే లేడన్న. ఫస్ట్ ప్రజలు అర్థం చేసుకోవాలి, మైనార్టీస్ కూడా అర్థం చేసుకోవాలి. ఎంఐఎం క్యాండిడేట్ ఉంటే ఎంఐఎం క్యాండిడేట్ ఓట్ వేయాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టలేస్తారు. గతంలో బీఆర్ఎస్ ఎంబడి ఉండే ఎంఐఎం పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ ఎంబడు. గతంలో రేవంత్ రెడ్డికి అసదుద్దీన్ ఓవైసీ గారు ఆర్ఎస్ఎస్ టిల్లు అని చెప్పిండు. ఇప్పుడు ఇంత తొందర మంచిగా అయిపోయిందా? పతివర్త అయిపోయింది ఆర్ఎస్ఎస్ టిల్లు రేవంత్ రెడ్డి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళ మాటలకు చెప్పి ఓట్లు వేస్తే నష్టపోయేది జూబ్లీస్ ప్రజలు, తెలంగాణ నష్టపోతుంది. సో మరి ఎట్లా చూస్తారు ఈ తీర్పుని? ఎట్లా చూస్తారు? ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు? మీ అభ్యర్థి ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నారు చివరిగా మీకు దగ్గర వాంఛన అయితే ఒక 50,000 మెజార్టీ అయితే పక్కా అన్న. ఈ 10 సంవత్సరాల పాలన చూసి 2 సంవత్సరాల పాలన చూసిరు కదా, ఓటర్లే చెప్తున్నారు, మేము చెప్తలేము. మాకు 10 సంవత్సరాల పాలన బాగా నచ్చింది, 2 సంవత్సరాల పాలన వద్దు, కేసీఆర్ కావాలి, కారు గుర్తు కోటి గెలిపిస్తా అంటారు.